సినిమాయ నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 'జూనియర్' ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. ముందుగా మీకో విషయం చెప్పాలి. గత కొన్ని రోజులుగా మన ఛానల్‌లో వీడియోస్ రావట్లేదు. ఎందుకు అని కొంతమందికి అనుమానం రావచ్చు. కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టైం కుదరలేదు. అందుకనే మీకు చెప్పలేకపోయాను. కొన్ని రోజుల పాటు మన ఛానల్‌లో వీడియోస్ ఉండవు అని. సడెన్‌గా బిజీ అయిపోయాను. మనం ఓ పని మొదలుపెట్టాం. మీ అందరి ముందలకి ఒక విషయాన్ని తీసుకొచ్చాను. దానికి మీలో కొంతమంది అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఒక ధైర్యం ఇచ్చారు. చేయాలి అని ముందుకు నడిపించారు. ఒక ఆలోచనని, ఒక కలని నిజం చేసే ప్రయత్నంలో కష్టపడుతున్నాం. అందుకని కొంచెం బిజీగా ఉన్నాను. దాని మూలంగానే వీడియోలు చేయలేకపోయాను. ఇంతకీ ఏంటో ఆలోచన అంటే 'లీలా'. 'లీలా' షార్ట్ ఫిల్మ్ గురించి మీ అందరికీ తెలుసు. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆ షూటింగ్ మూలంగానే నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇది చాలా సంతోషకరమైన వార్త. మీతో ముందుల నుంచి పంచుకోవాలనుకున్నాను గానీ టైం కుదరలా. రకరకాల కారణాల మూలంగా ఆ షూటింగ్‌కి సంబంధించి బిజీ అయిపోయాను. చాలామంది ఈ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. వాళ్ళందరి విషెస్‌తో చక్కగా నడుస్తుంది ప్రాసెస్ అంతా కూడాను. వీలైనంత తొందరగానే 'లీలా' కంప్లీట్ అయిపోద్ది. గట్టిగా కష్టపడతాం. ఓ మంచి ప్రొడక్ట్ బయటకొస్తుంది. అది మాకు అర్థమవుతుంది. 'లీలా'కి చిన్నగానైనా మన ఛానల్ తరపు నుండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ. 'లీలా'ని చూసి మనందరం గర్వపడతామని నేను భావిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. ఇక మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. 'జూనియర్', 'కిరీటి', 'గాలి' ఇతని గురించి పబ్లిక్‌లో ఎలాంటి ఒపీనియన్ ఉంది? అంటే రకరకాల ఒపీనియన్స్. బట్ ఆన్ స్క్రీన్ మీద అతని పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒపీనియన్స్ మారిపోతాయి. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఎవరైతే ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటారో, వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటారో, వాళ్ళందరూ కూడా గొప్పగా ఇంప్రెస్ చేస్తారనే చెప్పొచ్చు. 'కిరీటి' అతని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. రకరకాలుగా మాట్లాడుకుంటారు. బట్ వాటన్నిటిని పట్టించుకునే ఆలోచనలో అయితే అతను లేడు అని అర్థమైంది. సినిమాలో అతన్ని చూస్తాను. నేను ఇది చేయాలనుకుంటున్నాను. చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. మామూలుగా చేయడం కాదండి. పర్ఫెక్షన్ అదిరిపోయింది. ఆశ్చర్యం వేసింది. కష్టపడుతున్నాడు అని మేకింగ్ వీడియోస్ చూస్తే అంతకు ముందుల అర్థమైంది. టీజర్, ట్రైలర్ చూస్తే పర్వాలేదు బానే చేశాడు అనిపించింది. కానీ సినిమాలో 'కిరీటిని' చూస్తుంటే మాత్రం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అతను యాక్టింగ్‌కి సంబంధించి ప్రతి విషయంతోనూ సాలిడ్‌గా ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. అతని కమిట్మెంట్, అతని డెడికేషన్ సూపర్ అనే చెప్పాలి. అమేజింగ్ అంతే అతని పర్ఫెక్షన్. ఈజ్ ఉంది బాడీలో. డైలాగులు చెప్పడానికి సంబంధించి, డాన్సులు వేయటానికి సంబంధించి, ఫైట్‌లు చేయడానికి సంబంధించి, ఎమోషనల్ సీన్స్‌లో యాక్ట్ చేయడానికి సంబంధించి అతనిలో కనిపించిన ఈజ్ అమేజింగ్ అనే చెప్పాలి. అంతకు ముందుల ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా అతని పెర్ఫార్మన్స్‌ని చూస్తుంటే మాత్రం భలే ఉన్నాడురా! బాగా చేశాడురా! అని అనుకోకుండా ఉండలేను. అంత బాగా చేశారు. అది ఊరకనే రాదు. కోట్ల కోట్ల డబ్బున్నా రాదు. శ్రమిస్తేనే వస్తది. కష్టపడితేనే వస్తది. అది అతను చేశాడు. చాలా బాగా కష్టపడ్డాడు అర్థమవుతుంది. అతని గురించే చెప్తున్నాను. ఈ సినిమా రివ్యూ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు అనుకోవచ్చు. ఈ సినిమాలో అతని గురించే తప్పించి మాట్లాడుకోవడానికి మరో విశేషం లేదు. క్లియర్‌గా చెప్పొచ్చు. ఈ సినిమా అతని షో రీల్. అతని టాలెంట్‌కి సంబంధించిన ఒక షో రీల్. ఇతను డాన్స్‌లేస్తే ఇలా వేస్తాడు. ఫైట్‌లు చేస్తే ఇలా చేస్తాడు. కామెడీ చేస్తే ఇలా చేస్తాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఇలా యాక్ట్ చేస్తాడు. అతని ఈజ్ ఇది. అతని పర్ఫెక్షన్ ఇది అని చూపించటానికి ప్రిపేర్ చేసిన షో రీలే. కథ జోలికి వెళ్ళినా, మిగతా విషయాలకు జోలికి వెళ్ళినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. నేనైతే క్లియర్‌గా చెప్తాను. ఈ సినిమాలో స్టోరీ ఏదైతే ఉందో అది ఇన్‌కంప్లీట్. మంచి క్లైమాక్స్ ప్రిపేర్ చేశారు. మంచి స్టోరీ పాయింట్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ పోర్షన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఇంప్రెస్ చేయవు. జస్ట్ బావుంటాయి అంతే. బట్ ఇంప్రెస్ చేసేది ఒకటే 'కిరీటి.' ఎక్సలెంట్‌గా ఇంప్రెస్ చేస్తాడు. సో, ఈ సినిమాలో ఏదైనా మాట్లాడుకోవాలి అంటే అతని గురించే మాట్లాడుకోవాలి. అంతకు మించి వేరేమీ లేదు. డాన్స్‌లు ఎంత బా చేశాడు. ఇక్కడొక విషయం క్లియర్‌గా అర్థమైంది. ఎక్కడికక్కడ తను జూనియర్ ఎన్టీఆర్‌కి గొప్ప ఫ్యాన్‌ని అని చెప్పుకున్నాడు. కనపడుతుంది. ఎంత గొప్ప ఫ్యానో అర్థమవుతుంది. ఎన్టీఆర్‌ని తెలియకుండా ఇమిటేట్ చేస్తున్నాడు. తన స్టైల్‌ని ఎక్కడ వదిలిపెట్టట్లేదు. కాకపోతే కొంత స్ట్రాంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఇమిటేషన్‌లో గూడా కొన్ని తేడాలుంటాయి. కొన్ని రకాలుంటాయి. యాస్ ఇట్ ఈస్‌గా ఇమిటేట్ చేయటం, లేకపోతే ఇన్‌స్పైర్ అయ్యి ఇమిటేట్ చేయడం. అలా ఇన్‌స్పైర్ అవుతున్నాడు 'కిరీటి' ఎన్టీఆర్ నుంచి. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అతను డాన్స్ చేస్తున్నప్పుడు గాని, ఫైట్‌లు చేస్తున్నప్పుడు గాని, పెర్ఫార్మన్స్ చేస్తున్నప్పుడు గాని, కొంతవరకు ఎన్టీఆర్‌ని మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎన్టీఆర్‌ని పెట్టుకున్నాడు కొలమానంగా. నేను ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అని మనసులో పెట్టుకొని అలాగే పెర్ఫార్మ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. కానీ ఇంకా బెటర్ సిట్యుయేషన్స్ ఇస్తే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. చేయగలను అని అతను ఎక్కడికక్కడ తన స్టాంప్ వేసి పెట్టాడు ఈ సినిమా అంతా కూడా. అది అర్థమైంది. ఫైట్‌లు కూడా చాలా బాగా చేశాడు. ఇంట్రెస్టింగ్‌గా చేశాడు. కానీ అనిపించింది ఏమిటి అంటే సినిమా చూస్తున్నంత సేపు కొన్ని పాటలు మాత్రమే పెట్టారు. సరిపోలేదేమో అనిపించింది. ఎందుకంటే అతని డాన్స్‌లో అలాంటి మ్యాజిక్ ఉంది. అతను డాన్స్ చేస్తుంటే ఎటువంటి
డీవియేషన్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసుకోవాలి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు తన డాన్స్‌తో. ఛాన్స్ తీసుకోవాల్సింది. ఇంకొక 2 పాటలు పెట్టున్నట్టయితే ఇంకా కంప్లీట్‌నెస్ వచ్చుండేది సినిమాకి. కమర్షియల్ సినిమానే. కమర్షియల్ ప్యాకేజ్ ఎంటర్‌టైనర్. సో, ఆ ప్యాకేజ్‌లో 2 పాటల్ని పెంచుకొని ఉన్నట్టయితే బాగుండేది. ఫైట్‌లు ఓ 2 పెట్టుకొని ఉన్నట్టయితే బాగుండేది. ఇంకా స్ట్రాంగ్‌గా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది అని నాకనిపించింది. మిగతా ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి సినిమాని బంపర్ బ్లాక్ బస్టర్ చేస్తాయని చెప్పటానికి లేదు. కిరీటి కోసమే రావాలి. పాపులర్ పర్సన్ కొడుకే. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పాపులర్ పర్సనాలిటీకి సంబంధించిన కొడుకు కాదు. అతని మీద జనాల్లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. మంచి కథతో వచ్చున్నట్టయితే అతని పెర్ఫార్మన్స్‌కి తగ్గట్టు ఆ కథ, అందులో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి మంచి సక్సెస్ చూసుండేది సినిమా. కథకు సంబంధించి మాత్రం చాలా మైనస్‌లున్నాయి ఈ సినిమాలో. అది ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తది అని చెప్పుకోలేని పరిస్థితి. తెలుగు వరకు మాత్రం కన్ఫర్మ్‌గా. మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'శ్రీలీల' కమర్షియల్ ప్యాకేజ్ అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ పోర్షన్స్‌కి ఆవిడ కావాలి. సెకండ్ హాఫ్‌లో అయితే ఒక పాటలో మాత్రమే కనిపించింది. అది ప్యాకేజ్. ప్యాకేజ్ ప్రకారమే ఆవిడని వాడారు ఈ సినిమాలో అని చెప్పొచ్చు. 'జెనీలియా' సూపర్ క్యారెక్టర్. చాలా బావుంది. ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన ఎమోషన్. బట్ రెగ్యులర్ సిట్యుయేషన్స్, రెగ్యులర్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ మూలంగా 'జెనీలియా' క్యారెక్టర్ ప్రాపర్‌గా ఎలివేట్ అవ్వలేదనిపించింది. క్లైమాక్స్ విషయానికొస్తే ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఆ స్క్రీన్ ప్లేలో ఎమోషన్‌కి సంబంధించిన డెప్త్ పైపైన మాత్రమే ఉంది. సెకండ్ హాఫ్‌కొచ్చేప్పటికి 'జెనీలియా' క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది. హీరో క్యారెక్టర్ డౌన్ అయిపోయింది. దాని మూలంగా క్లైమాక్స్‌లో వాళ్ళు ఏదైతే ప్రయోగం చేశారో అది గొప్పగా పేలలేదు అని అనిపించింది. 'సత్య', 'వైవహాష' వీళ్ళు ఫస్ట్ హాఫ్‌లో కొంచెం నవ్వించారు. సెకండ్ హాఫ్‌లో వాళ్ళని జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లో పెట్టుకున్నారు గానీ, వాళ్ళతో అవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని అయితే క్రియేట్ చేయలేదు. తర్వాత ఈ సినిమాకి 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ ఈ సినిమాకి బెస్ట్ హైలైట్ అనే చెప్పాలి. సాంగ్స్ అదరగొట్టేయడమే కాదు. అంటే 'కిరీటి' టాలెంట్ ఎలివేట్ అయ్యేలాగా మంచి డాన్స్ బీట్స్ ఉన్న సాంగ్స్ ఇచ్చాడు. 'కిరీటికి' బాగా హెల్ప్ అయినాయి ఆ పాటలని చెప్పొచ్చు. అలాగే ఎమోషనల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ చాలా బాగా చేశాడు. ఆ లిరిక్స్ బాగున్నాయి. ఎమోషన్ బాగుంది. తన మ్యూజిక్‌తో మాత్రం ఈ సినిమాకి చాలా బాగా న్యాయం చేశారు 'దేవిశ్రీ ప్రసాద్' అని చెప్పాలి. బెస్ట్ హైలైట్ ఈ సినిమాకి 'కిరీటి' తర్వాత 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజికే. డైరెక్షన్ కూడా బాగుంది. కథ బాగున్నట్టయితే ఇంకా డైరెక్టర్ అదరగొట్టి ఉండేవాళ్ళు అని అనిపించింది. కథ బానే ఉంది. స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా ఉన్నట్టయితే డైరెక్షన్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యి ఉండేది. టెక్నికల్‌గా సూపర్ స్టాండర్డ్స్ కనిపించాయి. 'కిరీటి' కోసం అయితే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అని చెప్తాను. ఇదే ఇక్కడికే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.